నమస్తే దోస్తులు, ఏం సంగతి ఎట్లున్నా? నేనైతే కిరాకున్నా. వెల్కమ్ టు స్మరణ్ స్మాక్స్ యూట్యూబ్ ఛానల్. అసలు ఏందన్నా మీకు అసలు ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా అర్థమైతలేదు. ఈ 3 రోజుల నుంచి పెద్ద పెద్ద స్టంట్లు అవుతున్నాయి. మన యూట్యూబ్ ఓపెన్ చేయగానే దెబ్బ మీద దెబ్బ, కిక్కు మీద కిక్కు, ఊపు మీద ఊపు అన్నట్టు మొత్తం షాక్ల మీద షాకులు తగులుతున్నాయి మన తెలుగు ఇండస్ట్రీ అభిమానులకైతే. యాక్చువల్గా ఏంటిదంటే స్టోరీకి వస్తే, మొన్నటి వరకేమో మోహన్ బాబు ఉన్న మంచి మనోడు లొల్లి ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయలే. గంత బలిసిన వాళ్ళు ఇదంతా పెద్ద రచ్చ జరుగుతుంది, ఆస్తుల గురించో మరి ఏంటిదో అది ఇంకా మొత్తానికి అయితే ఇంకా క్లియర్ కట్ ఎవరికి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అయితే మళ్ళీ మోహన్ బాబు చేస్తాడు. ఇందులో ఎవరికంటే మోహన్ బాబు ప్లస్ న్యూస్ రిపోర్టర్ని గుండు మీద కొట్టుడు ఏందో, ఇదంతా ఏందో స్టోరీ అయితే మొత్తంకి ఇదో ట్విస్ట్ జరిగింది. మళ్ళా ఈ రోజుకి మొత్తం నేషనల్ వైడ్ న్యూస్ ఛానల్స్ మొత్తం ఆన్ పుష్ప. ఇదేంది, నేను పొద్దున పర్సన్ అయినా అగో సినిమా ప్రీ రిలీజ్ అయిపోయింది, దాని తర్వాత రిలీజ్ అయిపోయింది, దాని తర్వాత ఓ ఇన్సిడెంట్ అయింది, హవా అయింది. ఓకే, దాని తర్వాత ఏమైంది, మళ్ళా 1000 crores కొట్టిరని చెప్పేసి సక్సెస్ మీట్ అయింది. ఇదంతా అయిపోయింది, మళ్ళీ పుష్ప అయిందిరా పొద్దున ఇదంతా సీన్ ఏందిరా అని చెప్పేసి చూసేవారికి పొద్దున యూట్యూబ్ ఓపెన్ చూసేవారికి డైరెక్ట్ పుష్పరాజ్ అరెస్టెడ్. ఇదెక్కడి మాసు, ఇదెక్కడి స్టంటు? నేనేమనుకున్నా, ఇక గిట్లనే యూట్యూబ్లో మస్తు తమ్నేల్ చూస్తాం కదా, ఏదో ఒకటి అట్లా స్టంట్ కావచ్చు వ్యూస్ కోసం అని నేను అనుకున్నా. సరే అని చెప్పేసి మళ్ళీ కొంచెం వర్క్ చేసుకుంటాం, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసినాం యూట్యూబ్. ఏం జరుగుతుంది, ఏంది కథ అని చూసేవరకు నిజంగానే అరెస్టాడు. మళ్ళీ ఎంత పెద్ద సీన్ అంటే డైరెక్ట్ ఈరోజు ఫ్రైడే, ఈ ఫ్రైడే గురించి తర్వాత మాట్లాడతా. డైరెక్ట్ సీన్ 1 ఇక ఒక మూవీ లెవెల్లో జరిగినట్టే ఉంది మొత్తం స్టోరీ. ఈరోజు మొత్తం పర్షాన్ మార్నింగ్ నుంచి నైట్ వచ్చే వరకు మొత్తం కంప్లీట్ ఒక మూవీ లెవెల్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఏమైందో ఒక్కసారి నేను ఎట్లా ఫీల్ అయినా అనేది అయితే చెప్పుడు, అంతే స్టోరీ. పొద్దున చూసేవారికి డైరెక్ట్ అల్లు అర్జున్ ఇంటి లోపలికి డైరెక్ట్ పోలీసులు ఫుల్ టాస్క్ ఫోర్స్తోనైతే దిగినాక అక్కడ ఏంటి స్టోరీ అంటే, పాపం అల్లు అర్జున్ ఒక పెద్ద నేషనల్ వైడ్ హీరో, 1000 crores కొట్టిండు మొత్తం. ఇంకా మూవీ ఇంకా నడుస్తుంది థియేటర్స్లో హౌస్ఫుల్గా. అట్లా జరుగుతున్న టైంకి సడన్గా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళందరూ లోపలికి వెళ్ళేసి డైరెక్ట్ అరెస్ట్ చేశారు. అక్కడ ఏంటిదంటే ఒక అల్లు అర్జున్కి నార్మల్గా డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఓకే, ఇదే పెద్ద ట్విస్ట్. ఓకే, దాని తర్వాత ఇక డైరెక్ట్ మన హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. అక్కడ చూసేవరకు అయితే టెస్ట్లు అవి ఇవి అయిపోయింది. ఈరోజు జరిగిన ట్విస్ట్లల్లా, ఈరోజు జరిగిన న్యూస్లా, దీంట్లో మొత్తంలా ఎట్లా అంటే ఒక సింగిల్ డేలా డబ్బున్నోడిని గెలికితే ఎలా తిప్పి కొట్టచ్చో, అలాగే ఒక సామాన్యుడు డబ్బు లేకపోతే ఎలా బలవుతాడో అనేది కళ్ళకు గట్టినట్టు ఈ సింగిల్ డేలా మొత్తం సారాంశం అనుకోరి. ఈరోజు జరిగిన ఈ అల్లు అర్జున్ పుష్పరాజ్ ఈజ్ అరెస్టెడ్ అనే ఒక్క కాన్సెప్ట్తోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం క్లియర్ కట్గా లైవ్. ఇదంతా నార్మల్గా ఒక పెద్ద మూవీ కూడా కాదు, కానీ మూవీ లెవెల్ ట్విస్ట్లు, నిజ జీవితంలో ఒక మూవీ అన్నట్టు ఉంటుంది. వినండి, చూడండి, మొత్తం నాకైతే గిమ్ అయిపోయినా మొత్తం స్టోరీ వినంగానే. ఈరోజు మార్నింగ్ నుంచి ఏమేమి జరిగింది, ఏంది కథ, లాస్ట్ కథ మళ్ళీ ఎండ్ అయింది. ఓకే, ఇక నడిచింది. దాని తర్వాత నా పని ఏదైనా నేను చేసుకున్నా. మళ్ళీ ఒకసారి మరి ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి చూసేసరికి డైరెక్ట్ మిడ్ ఆఫ్టర్నూన్, ఇక డైరెక్ట్ మధ్యాహ్నం తిన్నాకు అట్లా ఒకసారి ఓపెన్ చేసిన యూట్యూబ్, డైరెక్ట్ హాస్పిటల్ కోర్ట్. మరి కోర్టులో ఏంటిదంటే ఈరోజు ఇక ఐ మీన్ వాట్ ఎవర్ వాళ్ళకు ఉంటుంది ఆ ప్రొసీజర్ అంత ఉంటుంది కదా, డైరెక్ట్ జడ్జి దగ్గర అదంతా కట్ చేసి చూసేవారికి డైరెక్ట్ నడుస్తుంది వ్యవస్థ. దానికి కొంచెం టైం పడుతుంది అది ఇది అని అన్నారు. సరే, మళ్ళీ లాస్ట్కి ఈవినింగ్ అయింది ఇక నాకు. ఓకే, మరి ఇంకేం జరుగుతుంది అని చూసేవరకు ఇక డైరెక్ట్ అల్లు అర్జున్ని జైల్లో ఉంటాడు ఒక 15 days ఆర్ వాట్ ఎవర్ ఎన్ని డేస్ రిమైండ్కి అయితే తీసుకున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ ఇక అని చెప్పేసి వచ్చేసింది టాక్ బయటకు వచ్చి. మళ్ళీ ఇదంతా ఇక పాపం అల్లు అర్జున్ అయితే మొత్తానికి అయితే జైల్లో అయితే వెళ్ళిండు, ఓ 15 days రిమైండ్ అని. ఇదంతా జరిగే టైంలోనే మళ్ళీ కోసేపు ఇక ఆల్రెడీ నా డ్యూటీ అయిపోయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒకసారి మరి ఈడికి వచ్చింది స్టోరీ. అయ్యో పాపం నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయినా అని చెప్పేసి మళ్ళీ చూసేవారికి ఇక ఇక్కడ ట్విస్ట్. ఒక వైసీపీ ఎంపీ, అతను ప్రొఫెషనలీ యాజ్ ఎ లాయర్, తన పేరు ఐడియా వస్తలేదు కానీ ఆ లాయర్ మాత్రం అంటే తన కన్వర్సేషన్ కూడా చూసినాం. మరి ఎందుకు ఇంత మార్నింగ్ నుంచి ఇంత పెద్ద డ్రామా క్రియేట్ అయింది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారికి డైరెక్ట్ ఇంటర్నల్ బెయిల్ ఆర్ ఇంటర్మ్ బెయిల్ మేబీ అది ఎందుకు వచ్చింది ఏంటిది అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అదంతా చూసి దాంట్లో డైరెక్ట్
ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారంట. వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా ప్రీమియర్ షోస్కి పర్మిషన్ తీసుకున్నారు, అలాగే ప్రీమియర్ షోకి తిను వస్తున్నా అని చెప్పేసి కూడా పర్మిషన్ తీసుకుంటే దాంట్లో ఆ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లే మేము మీరు రావడం అని అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. జస్ట్ ఏంటిదంటే మీరు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోండి అని మాత్రమే ఉందంట, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఇదంతటికి లాయర్ ఏమని అన్నాడంటే దాంట్లో పోలీసులదే తప్పు దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద హీరో, అది కూడా ప్రీమియర్ షోకి వస్తున్నాడు అనగానే ఎంతమందిని అక్కడ పెట్టాలి? చాలా పోలీస్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. సో అందుకే ఈ ఘటన జరిగింది. దీంట్లో అల్లు అర్జున్కి ఏమాత్రం కూడా లేదు అతన్ని నిందించడానికి అని. ఇంత పెద్ద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన మొత్తం సీన్ని డైరెక్ట్ ట్విస్ట్తోని డైరెక్ట్ బెయిల్ అనే దాంతోనే ఎండ్ చేసేసాడు. కానీ కిరాక్ దీంట్లో మనం ఇదంతా స్టోరీ ఏంటిది అని అంటే, మొత్తం నేను దీని గురించి కాన్సెప్ట్ చేయడానికి మెయిన్ ఏంటిదంటే, ఒక డబ్బున్నోడిని గెలికితే ఎలా తిప్పికొట్టచ్చో, అలాగే ఒక సామాన్యుడు డబ్బు లేకపోతే ఎలా బలవుతాడో అని చెప్పి దీనిలో మనం ఈజీగా ఒక కామన్ గాయకి అయితే ఈజీగా అర్థమవుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అనేది. ఎందుకంటే మనం బయట ఎన్నో చాలా ఇలాంటి చాలా కేసెస్ చూస్తాం. ఎవరికి న్యాయం దొరకదు, ఏం దొరకదు. అదే ఒక పవర్, డబ్బు ఉంటే ఎంతవరకు వెళ్తుంది. ఒక సింగిల్ డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చేపియవచ్చు, ఎంత జరుగుద్ది, ఎన్ని లాస్ ఉన్నాయి, ఏంటిది, ఎంత హెవీగా ఉంది. ఇది మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు అందరూ కూడా దీనికి మీకు ఏదో ఒక కొంచెం పాజిటివ్గా, అంటే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.